వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో చిన్నప్పుడు మనందరం ఎంతగానో ఇష్టంగా తిన్న బూందీ మిఠాయిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకున్నానండి. బూందీ క్రిస్పీనెస్ కోసం అయితే బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఉంటే 2 స్పూన్లు తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. బూందీ కొంచెం క్రిస్పీగా గుల్లగా రావడం కోసం అయితే కొంచెం వంట సోడాని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా పిండిని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. బూందీ మంచిగా వస్తుందండి. ఆయిల్ అయితే వేడైందండి. పిండిని ఒక డ్రాప్ తీసి ఆయిల్లో వేసుకుంటే చక్కగా అలాగా వెంటనే పొంగులాగా రావాలండి. ఈ గరిటెని అయితే తీసుకున్నానండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ వెంటనే వేయకుండా బూందీ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలండి. మళ్ళీ వెంటనే వేస్తే ఆయిల్ కొంచెం చల్లబడి బూందీ సరిగా రాదనమాట. ఇదిగోండి బూందీ చూశారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఈ బూందీ మిఠాయి పాకం కోసం అయితే 2 కప్పులు బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని ఒక బౌల్లో వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. చూశారు కదండి, బెల్లం అయితే నీట్గా కరిగిపోయిందనమాట. ఇప్పుడు ఈ సిరప్ని వెడల్పుగా ఉన్న ఒక కడాయిలోకి అయితే వడకట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని అయితే చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాకాన్ని అయితే 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకున్నానండి. ఈ వంట సోడా వేసుకోవటం వల్ల బూందీ చెక్క అనేది చక్కగా గుల్లగా వస్తుందన్నమాట. అలాగే బూందీ మిఠాయి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసమని ఎల్లో ఫుడ్ కలర్ని అయితే చిటికెడు వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల కొంచెం గుల్లగా క్రిస్పీగా ఉంటుంది. అలాగే కొంచెం షైన్ అవుతూ నీట్గా కనిపించిద్దండి. ఓకే అండి, చూస్తున్నారు కదా పాకం అయితే దగ్గరికి అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఫైనల్లో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు పాకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా రావాలన్నమాట. అరిసెల పాకం కన్నా కొంచెం గట్టిగా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని అయితే వేసి కలిపేసుకున్నాను. ఈ బూందీ మొత్తం చక్కగా పాకం పట్టేటట్లుగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే ఆయిల్ రాసిన ప్లేట్లోకి అయితే వేసేసుకొని నీట్గా ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు చాకుతో ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే చక్కగా ఆరిపోయిద్దండి. ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎంత బాగా అచ్చులాగా వచ్చిందో. బాగుంది కదా. ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదండి బూందీ మిఠాయి ఎంత మంచిగా వచ్చిందో. బాగుంది కదా. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట స్వీట్ షాప్లో కొంటే ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందన్నమాట. నేను చేసిన విధానం నచ్చిందా అండి? నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.